తెలుసా తెలియదా? ఏమిన్నారు ఆ రోజే? ఇంక చెప్పలేదు నేను. ఆ, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఇక్కడ ఓ- ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క దీర్ఘశాంతి ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో వారు సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించును. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది మాత్రం నీటి ద్వారా ఏమయ్యారంట? రక్షించబడ్డారు. బైబిల్లో బాప్తిస్మాన్ని గురించి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటడం కూడా అది ఒక బాప్తిస్మం అని రాస్తుంది. ఏమంట? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటడం ఏమంటది? ఒక బాప్తిస్మం అని రాస్తుంది. అలాగే నోవాహు కాలంలో కూడా వాడ నీటిలోంచి దాటడం కూడా ఏమని రాస్తుంది? నీటి బాప్తిస్మం. కింద 21వ వాక్యం రాస్తుంది. 20లో కూడా చదివిందా? ఆ నీటి ద్వారా రక్షణ పొందిరి, వారికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. కాబట్టి మనం చదువుతున్న వాక్యంలో ఆ దినాల్లో వారు ఒక బాప్తిస్మం పొందినట్లుగా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా లేకుంటే ఆత్మస్వరూపిగా వెళ్ళాడంట. అక్కడికి ఎలా వెళ్ళాడంట? ఆత్మస్వరూపిగా ఆ చెరలో ఉన్న ఆత్మలు రక్షించాకి ఆయన వెళ్ళినాడు. నోవాహు కాలంలో 650 సంవత్సరాలు సువార్త ప్రకటించండి ఆయన. ఎన్ని సంవత్సరాలు? 650 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే కూడా ఒక్కరూ రక్షించబడలేదంట. ఏమదంట? ఒక్కరూ రక్షించబడ్డారు. 650 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్క ఆత్మ రక్షించబడకుండా అందరూ నశించిపోయారు. కానీ ఎవరు రక్షించబడ్డారండి? నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడలు, మొత్తం ఎంతమంది? 8 మంది రక్షించబడ్డారు కదా. సొదొమ గుమ్రాలకు వెళ్ళినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారండి? సొదొమ గుమ్రానికి దేవుడు వెళ్ళినప్పుడు నాశనం చేయడానికి ఫస్ట్ 4 రక్షించబడ్డారు. ఎవరు? లోతు భార్య, 2 కూతుర్లు. కానీ మళ్ళీ వాళ్ళ భార్య సగం దూరం వచ్చినది ఏం చేసింది? వెనక్కి తిరుగుతాం, అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 3 రక్షించబడ్డారు కదా. రేపు ప్రభు రాకల్లో భూమి మీద ఉన్న మనం ఎంతమంది రక్షించబడతాం గుర్తుపెట్టుకోండి. నోవాహు కాలంలో లక్షల మంది ఉంటే ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. లోతు కాలంలో సొదొమ గుమొర్రా ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది రక్షించబడ్డారు? 3. ఎంతమంది అంట? 3. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో 20 లక్షల మంది ప్రయాణం చేస్తే ఎంతమంది మిగిలారు? 2. దీన్ని బట్టి ఈ సంఘంలో ఎంతమంది ఎత్తపడతారో మీరు అంచనా వేసుకోవచ్చు. ఈ సంఘంలో మరి ఒకరు ఎత్తపడతారా, 2 ఎత్తపడతారా? ఆ దినాల్లో అంతమందిలోనే ఒకరిద్దరు అంటే 20 లక్షల మందిలో 2. అప్పుడు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎత్తపడతారో మన స్టాండర్డ్ బట్టి మనకు అర్థమైపోయింది. అసలు నేను ఎత్తపడతారు కదా మనకి అర్థమైంది. మన దేవుని లోబడతామా లేదా, వాక్యానుసారి జీవిస్తాం లేదా, పరిశుద్ధాత్మని అనుభవిస్తాం లేదా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే మన స్టాండర్డ్ మనకే అర్థమైంది, వెళ్తామా వెళ్ళమనేది. ఇది బైబిల్ ఉన్న సత్యాలని మీకు చెప్తున్నాను. కానీ ఆ దినాల్లో నోవాహు 650 సంవత్సరాలు ప్రకటిస్తే సువార్త ఎవరు ఆయన లెక్క చేయలేదు. కానీ ఆయన ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు, వాడ కడుతూ ఉన్నాడు. ఆఖరికి వాడ కట్టాడు, వర్షం వచ్చింది, దేవుడు తలుపులన్నీ వేసాడు. అప్పుడు వచ్చి నోవాహు తాత మాకు తలుపులు తీయండి అంటున్నారు. తీయడానికి చేతిలో లేదు. ఎవరు వేస్తారు తలుపు? దేవుడు వేసాడు. పోనీ లోపలికి ఎక్కుదామంటే ఎక్కడానికి కుదరదు. అది చాలా పెద్ద ఓడ. దేవుడు ఏం చేస్తాడు? అందరినీ నశింప చేశాడు. ఎందుకు చెప్తా అంటే మనం చివరి దినాలు ఉన్నాం. దేవుడు రాకడ ఇప్పుడు వస్తే ఎవరు ఎత్తబడతారు, ఎవరు ఎత్తబడరో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన నిర్లక్ష్యం ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. ఉరి వచ్చేటట్లు ఒక దినాన్ని దేవునికి దినం వస్తుంది. ఆ దినాన్ని మనం తప్పించుకొని ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. అందుకే నేను చదువుతున్న దేవుడు ఆ దినాల్లో వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడంటే ఆత్మరూపిగా వెళ్ళాడంట. చెప్పండి అందరూ, చెప్పండి. ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. దేని కొరకంట? వాళ్ళు రక్షించడానికి. దేనికంట? వాళ్ళని రక్షించడానికి దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళినాడు.
అలానే దేవుని బిడ్డ మనము కూడా దేవునికి సన్నిధిలో మనము రక్షించబడాలని చెప్పి ఈ దినాన దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. ఎలా వచ్చాడంట? పరిశుద్ధాత్మ రూపంలో యేసు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ కొరకు పరిశుద్ధాత్మనే పంపిస్తా అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పంపిస్తా అని చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడా రాలేదా? వచ్చినాడు. ఇప్పుడు భూమి మీద ఎవరు సంచరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడు. ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరండి? పరిశుద్ధాత్మ. బైబిల్ ఏముంది? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. పరలోకానికి వెళ్ళేవారు దేని చేత నడిపించబడాలంట? దేవుని పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. కాబట్టి ఈ సత్యాన్ని మనం చక్కగా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి ఈ భూమి మీద ఎలాగూ క్రియేట్ చేస్తాడనేది మనందరూ తెలిసింది. ఆయన ఎలాగున్నాడంటే మరి పలు రకాలుగా భూమి మీదకి వచ్చి ఆయన క్రియేట్ చేస్తాడు. మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలోకి ఎలాగ దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి. అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? మొట్టమొదటి ఎలా వచ్చాడు ఆయన? డైరెక్ట్గా దేవుని చూడగలిగింది ఎప్పుడైనా అందరూ ఇశ్రాయేలు ప్రజలు అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని, అదే ఫస్ట్ టైం వాళ్ళు చూడటం. ఐగుప్తులోంచి బయటికి రావటము, దేవుడు దేవదూతలు కనబడుతున్నారు. దేవదూత, అగ్ని స్తంభం, మేఘ స్తంభం. ఎన్ని సంవత్సరాలు అండి వాళ్ళతో? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు అగ్ని స్తంభం మేఘ స్తంభం దేవుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షంగా ఉన్నాడు. అలాంటి దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి ఆ తర్వాత ఏం చేస్తాడు? ప్రత్యక్ష గుడారం మీదకి ఆయన మహిమ కూడా దిగి వస్తుంది. ఆయన కొండ మీద దిగి వస్తే అక్కడ మహిమ దిగి వస్తుంది. దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరాన్ని వింటున్నారు, భయపడిపోతున్నారు. అయినా కూడా వాళ్ళు మంచి మారు నడిచారా? చెప్పండి, మంచి మారు నడిచారా? వాళ్ళ కొరకు దేవుడు ఐగుప్తుని నాశనం చేశాడు. ఐగుప్తు సర్వసేనాన్ని నాశనం చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. యొర్దాను నదిని ఆయన దాటించాడు. మారాన్ని మధురంగా మార్చాడు. బండ నుంచి నీళ్లు రప్పించాడు. ఆకాశం నుంచి పూరేలు కురిపించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇన్ని దేవుడు చేసినా వాళ్ళు మంచి మారు నడిచారా? ఈ దినాన్ని మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి వస్త్రం ఇస్తున్నాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి డబ్బు ఇస్తాడు, మంచి ఇల్లు ఇస్తున్నాడు. అన్నీ మనకి ఇచ్చినప్పటికీ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము. చెప్పండి అందరూ, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. నోవహు కాలంలో దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. సొదొమ గొమొర్రాలో అన్ని సమృద్ధికి ఇచ్చాడు, దేవుణ్ణి ఆరాధించలేకపోయాడు. కాబట్టి అనేకులు కూడా ఆ కాలంలో మనం చూస్తే ఇశ్రాయేల్ కాలంలో 2 రక్షించబడ్డారు. ఆ యొక్క లోతు కాలంలో 3 రక్షించబడ్డారు. నోవహు కాలంలో 8 మంది రక్షించబడ్డారు. కోట్ల మందిలో ఎంతమంది అంట? కోట్ల మంది. వాళ్ళు వేల మంది కంటే లక్షల కోట్ల మంది ఉన్నారు. అంతమందిలో రక్షించబడిన వారు ఎంతమంది అండి? 8, 3, 11, 11, 2 ఎంతమంది అయ్యారు? 13 మంది. ఎంతమంది అంట? మరి అలా అనుకోండి, ఈరోజు మనం కూడా ఎలా ఉన్నామో ఆలోచించండి. రేపు మన కుటుంబం ఎక్కడుంటుంది? మన పిల్లలు ఎక్కడుంటారు? మనం ఎక్కడ ఉంటాము? దేవుని యొక్క రాజ్యంలో ఉంటామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా రాసిన దేవుని యొక్క వాక్యము. ఆయన మొట్టమొదటిగా మహిమ ద్వారా ఆయన అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని చూశారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు వాళ్ళకి దేవుడే తెలియదు. వాళ్ళకి దేవుని సువార్తే వాళ్ళకి లేదు. దేవుని సువార్త ప్రకటించిన నాయకుడే వాళ్ళకి లేడు. యేసేపు కూడా ఐగుప్తులోనే పెంచబడ్డాడు. ఐగుప్తు సాంప్రదాయాలనే మారిపోయాడు. ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తులోనే పిల్లలు కన్నాడు. ఆయన ఐగుప్తుకి రాజుగా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఆయన మారిపోయినాడు. ఇక దైవికమైన సువార్త అనేది వీళ్ళకి ఎవరికే లేదు. 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెట్టి చాకిరి చేత నిట్టూరు విడిచి మా అబ్రహాము దేవా ఎక్కడ ఉన్నామని అడిగారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకొని 400 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు బయట తీసుకొస్తున్న వాగ్దానం ఆయన ముందు చేశాడు. కాబట్టి 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరు అనేది వాళ్ళు చూశారు. ఎన్ని సంవత్సరాలంట? దేవుడు అనేది వాళ్ళకే తెలియదు. అప్పుడు వాళ్ళు చూసిన తర్వాత దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వాళ్ళకు ముందుగా ఉండి నడిపించాడు. ఎలా నడిపించాడంటే వాళ్ళు ముందుగా ఉండి అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను. ఆ మేఘం కదిలినప్పుడు ఏం చేస్తారంటే ఇలా ప్రయాణం చేస్తారు. ఆ మేఘం ఆగిపోతే ఆగిపోతాడు. పగలేమో మేఘస్తంభం అంటే ఎండ తగలకుండా, రాత్రి ఏమో అగ్నిస్తంభం మంచి వెలుతురు వేడిగా ఉండడానికి. దేవుడు చూడండి వీళ్ళ కొరకు 2 రకాలుగా మారాడు. పగలు ఒకలాగా ఉన్నాడు, రాత్రి మరొకలాగా ఉన్నాడు. ఉన్నారా? మరి అదే సమయాన్ని ఇంకో దగ్గర రాస్తుంది, శత్రులు ఐగుప్తులు వస్తుంటే మేఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగిందంట. వాళ్ళు రాకుండా వీళ్ళకి కాపలా కాసిన సెక్యూరిటీగా.
ఇట్లా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో చక్కగా దగ్గర ఉండి మరి నడిపించాడు. కానీ వాళ్ళు దేవుని లోబడ్డారండి? చివరి లోబడ్డారా? లోబడలేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుని పిల్లలు మనందరం కూడా ఈ చివరి దినానికి వచ్చిన ఆత్మ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. చెప్పండి అందరూ. ఇప్పుడు మీకు స్కూల్కి వెళ్తే టీచర్ ఉంటుంది పిల్లలకి భయం పెడతాకి. ఆఫీస్కి వెళ్తే ఏమంటారు, ప్రొఫెసరా, ఆఫీసర్ ఉంటాడు మీ పైన, అమ్మా బాస్ ఉంటాడు, మీకు బాస్ ఉంటాడు. పనికి వెళ్తే మేస్త్రి ఉంటాడు అక్కడ పనికి వెళ్తే. కానీ మనకి ఇక్కడ ఎవరు కనబడట్లేదు. సేవకుడు అంటే ఆయన ఏముంది, ఆయన ఏదో చెప్తాడు, ఆయన అలా చెప్పుకొని మనం వెళ్తూనే ఉంటాం అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా మనకు దేవుడు ఉన్నాడు లేడా? ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తాం. ఇక్కడ ఎవరున్నారు మనకి? చెప్పండి. దేవుడు ఉన్నాడనే కదా మనం ఇక్కడికి వచ్చాము. దేవుడు ఉన్నాడనే ఇంతసేపు పాటలు పాడి ప్రార్థన చేసాము కదా. దేవుడు ఉన్నాడనే కదా. అప్పుడు మనం ఎవరికి భయపడాలి? అప్పుడు దేవుడు ఆత్మదేవుడు కనపడుతున్నాడా? చెప్పండి, కనపడుతున్నాడా? కనపడలే, కానీ కార్యాలు మాత్రము చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఈ దినాల్లో దేవుడు ఈ లోకంలోకి ఎన్ని రకాలుగా వచ్చాడో మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. నిర్గమాకాండం 40 అధ్యాయం 35 వాక్యంలో దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత దేవుని యొక్క మహిమ, తేజో మహిమ అక్కడికి వచ్చాడు. మనం చదువుతున్నాం. నిర్గమాకాండము 40 అధ్యాయం 35 వాక్యం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మోషే దేవుని ముఖాముఖిగా చూడగలిగే వ్యక్తి అయినప్పటికీ మోషే ఏం చేయగలంటే అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఎందుకని అక్కడ తేజో మహిమ మందిరాన్ని ఏం చేస్తుందంట, నింపేసింది. అంటే దేవుడు పరిశుద్ధ ద్వారా ఎలా వచ్చాడండి? మహిమతో వచ్చాడు. చెప్పండి, దేవుడు ఎలా వచ్చాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడంట? మహిమతో వచ్చాడు. మహిమ వాళ్ళకి కనపడిందా కనపడలేదా? ప్రత్యక్షంగా చూశారు. గుడారం మీద ఆ మహిమ దిగి వచ్చింది. మోషేవాడి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. మోషేవాడు ఆ మహిమని చూడలేకపోయినాడు. కానీ మోషే దగ్గరికి వెళ్ళలేకపోయాడు, మోషే చూడలేకపోయాడు. కారణం అంటే అది గొప్ప మహిమ, ఎవరు సమీపించడానికి ఎవరి వల్ల కాదు. మోషే ఏమన్నాడు దేవుని, అయ్యా నీ మహిమను చూపిస్తే నాకు చాలని. ఆయన ఏమన్నాడు, నువ్వు చూడలేవని చెప్పాడు. కానీ దేవుడు డైరెక్ట్గా రాలేదు, కానీ ఒక అగ్ని స్తంభంగాను, ఒక మేఘ స్తంభంగాను, ఒక దేవదూతలానో, ఒక వెలుగులాగానో ఇలాగ వచ్చాడు. కానీ దేవుడు డైరెక్ట్గా దేవుడే దిగి వస్తే భూమి మీద ఎవరిని బతుకుతారండి? ఎవరు కూడా బ్రతకరు. కాబట్టి దేవుడు మొదటి రాజులు 8వ అధ్యాయం 10వ వాక్యంలో మనము సొలొమోను రాజు దేవాలయం కట్టినప్పుడు కూడా అక్కడ మహిమతో ప్రత్యక్షమయ్యాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి రాజులు 8వ అధ్యాయం 10వ వాక్యం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేటుకు నిలవలేకపోయిరి. సేవ చేయడానికి యాజకులు వెళ్ళలేకపోయారు. ఇందాక మోషే వెళ్ళలేకపోయాడు, ఇక్కడ యాజకులు వెళ్ళలేకపోయారు. యాజకులు ఎందుకని? ఆ తేజో మహిమ మందిరం నింపింది. అలాగే ఈ దినాన్న ఈ సంఘానికి వచ్చే మనము దేవుని మహిమతో నింపబడాలి. అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి, పరిశుద్ధాత్మ వరములతో నింపబడాలి. ఆ దినాన్ని మోషే కట్టిన దేవాలయంలో దేవుని మహిమ కనబడింది. సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుని మహిమ కనబడింది. బైబిల్ ఏమంటుంది? నీ దేహమే దేవుని యొక్క ఆలయము, నీ దేహము విలువ పెట్టి కొనబడింది కాబట్టి నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచు. కాబట్టి ఈ దినాల్లో మనలో కూడా మహిమ ఉండాలా వద్దా? ఆ మహిమ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు ఉండాలా వద్దా చెప్పండి? ఉండాలి అనేవారు ఒకసారి మీ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్మో, పరిశుద్ధాత్మ దేవుడా పావురవలిరమ్మో. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్మో, పరిశుద్ధాత్మ దేవుడా పావురవలిరమ్మో. రమ్మో దిగిరమ్మో, ప్రేమతో దిగిరమ్మో. ప్రభువా దిగిరమ్మో, శక్తిగా క్రీచేమో. రమ్మో దిగిరమ్మో, ప్రేమతో దిగిరమ్మో. ప్రభువా దిగిరమ్మో, శక్తిగా క్రీచేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడంట? మహిమతో వస్తున్నాడు, తర్వాత శక్తితో వస్తున్నాడు,
పాముని వలె వస్తున్నాడు, ప్రేమతో వస్తున్నాడు. కానీ దేవుడు మన కొరకు ఆ రూపాన్ని మార్చుకుంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మకి రూపం ఉందా లేదా? రూపం లేకుండా వచ్చాడు ఎక్కడైనా? పరిశుద్ధాత్మ దేవుడు మోషే కట్టిన మందిరంలోకి ఏ రూపంతో వచ్చాడు? మహిమా రూపం. చెప్పండి అమ్మా, ఇంతకంటే నాకు చెప్పడం రాదమ్మా. నర్సరీ పిల్లలు చెప్పండి చెప్తున్నాను నేను. నర్సరీ క్లాస్ పిల్లలు చెప్పండి చెప్తాను. ఇంతకంటే ఘోరంగా చెప్పండి నాకు రాజిక. ఫస్ట్ పరిశుద్ధాత్మ రూపము, పరిశుద్ధాత్మ స్వరూపము ఎలా ఉందంట? మహిమగా ఉందంట. ఎలా ఉందంట? మహిమగా వచ్చాడు. అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను మందిరం మీద నిలబడినప్పుడు మోషే చూడలేక నిలవలేక పారిపోయాడు ఆ మహిమను చూసి. అదే సమయాన్న మరలా సొలొమోను రాజు దేవాలయం కట్టినప్పుడు అక్కడ మహిమ వచ్చి దిగి వచ్చినప్పుడు నిత్యము సేవ చేసి యాజకుడు అక్కడ నిలవలేక బయటికి వెళ్ళిపోయారు. అంటే దేవుని యొక్క శక్తి. ఇది నన్ను మనం కూడా చూడండి, పరిశుద్ధాత్మ పొంది మనకు తెలియకుండానే బాడీ అంతా ఊగిపోయి నోరంతా తెరవబడి భాషలతో ఎట్లా మాట్లాడదు? ఎవరి శక్తి అది? ఆ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనం తట్టుకోలేం. కానీ మనం అంత శక్తి పొందట్లేదు. ఇంతవరకు ఎన్నో చర్చిల్లో ఈ టైల్స్ ఇవన్నీ లేవు, నాపరాలు ఉండేవి. నాపరాలు కడప బండ నల్లబండలో అభిషేకం పొందితే ఎన్ని బండ్లు పగిలిపోయాయి ఒక్కొక్కరు. నేను ఎన్ని బండ్లు పగలగొట్టాను అభిషేకం ఉంది విశ్వాసం ఉన్నప్పుడు. ఇప్పుడు పగలట్లో ఏమి ఇక కదిలితేగా మనిషి ఎట్లా అంటారు ఇట్లాగా. అట్లాంటివి ఎక్కడ పగులుతాయి చెప్పండి? ఎగిరి గుద్దుతే ఏమైందంటే బండ్లు పగిలిపోతాయి. ప్రతి ఆదివారం మీరు నమ్మండి, మా సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పిస్తాను. నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకెళ్తే 2 మోకాళ్ళు ఇక్కడ మొత్తం బ్లడ్డే. మోకాళ్ళు ఎగిరి 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 ఆ మోకాళ్ళు పగిలిపోయి బ్లడ్ ప్రతి ఆదివారం. మళ్ళీ వచ్చే ఆదివారం కల్లా కొంచెం అది తగ్గింది అనేసరికి మళ్ళీ పచ్చడైపోతుంది. ప్రతి ఆదివారం నా ప్యాంట్ నిండా 2 మోకాళ్ళు ఫుల్ బ్లడ్తో ఇంటికి వస్తాను. అంత అభిషేకం ఉందేవాడిని. ఇప్పుడు అభిషేకం అంటే ఇటు చూసేది ఎక్కడది చెప్పండి? ఇంత దారుణమా? మేము అభిషేకం పొందినప్పుడు మోకాళ్ళు పగిలిపోయి ప్యాంట్ అంతా రక్తమే. మా అమ్మ ప్రతి వారం ఉతకలేసి వచ్చేది. ప్రతి ఈ వారం పుణ్యంత తగ్గిపోయిందంటే మళ్ళీ వచ్చే వారం మళ్ళీ పగిలిపోయేది. మేము అభిషేకం పొందిన సేవకుడు ఇక్కడ ఉండవు, అక్కడికి వస్తాడు మమ్మల్ని పట్టుకోవడానికి. ఈ బల్ల ఎగిరిపోతాయి, టేబుల్ ఎగిరిపోతాయి, డ్రమ్ములు ఎగిరిపోతాయి, మైక్ స్టాండ్లు ఎగిరిపోతాయి. అలాంటి ఒక అభిషేకం మాకు దేవుడు ఇచ్చాడు. మీరు నమ్మండి ప్రసంగము బ్రదర్ గారు ప్రసంగం ఏ ప్రసంగం చేస్తానో ముందే చెప్పేవాడు కూర్చొని. నేను ఈరోజు ఈ వాక్యం చెప్పేవాడు. నేను ఒక వాక్యాన్ని చెప్పిన తర్వాత చదివిన తర్వాత రెండో వాక్యం ఈ వాక్యం చెప్తాను చెప్పి నేను అందరిని ముందు నేను చదివాను. ఫస్ట్ అందరు నమ్మేవాళ్ళు కదా, ఎట్లా చదువుతాను. అంత ఆత్మ నడిపింపు ఉండేది. ఈ దినాల్లో అసలు బైబిల్ నాలెడ్జ్ లేదు, ఒక ప్రార్థన నాలెడ్జ్ లేదు, ఒక సాక్షి నాలెడ్జ్ లేదు, సంఘంలో ఉన్న వస్త్రమే కానీ ఒక పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ లీడింగ్ అనేది లేదు, నడిపింపు లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సి అంటే మనందరం కూడా ఆ మహిమతో ఉండాలి. చెప్పండి అందరూ. ఆ దేవాలయం దేనితో ఉందంట? ఆ మోషే కట్టిన మందిరానికి ఏమైందంట? మహిమ, తేజో మహిమ. అలాగనే సొలొమోను కట్టిన మందిరం ఎలా ఉందంట? తేజో మహిమతో. అక్కడ సేవ చేసే వాళ్ళు ఏమైపోయారంట? నిలవలేక పారిపోయారంట. అంత అభిషేకం. అలానే మనం కూడా జనాల్లో పరిశుద్ధాత్మ శక్తి ఉందా లేదా? ఉంది. పరిశుద్ధాత్మక రూపం ఏ రూపం అంట? మహిమ. హగ్గయ గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివితే, హగ్గయ గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివితే చదవండి. హగ్గయ 2:9. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కడవరి యొక్క మందిరం యొక్క మహిమ అంటే చివరి దినాల్లో చివరి మందిరం కట్టించిన ఈ మహిమ మొదటి దినాలు కట్టిన మందిరం కంటే మించిపోద్దంట. అంటే ఏంటి? ఇప్పుడు పాత కంటే కొత్త అభిషేకం ఎక్కువ ఉంది. మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు ఏమవుతారు? మొదటి వారు అవుతారు. అంటే ఏంటి? ఫస్ట్ కట్టిన మందిరాలని మించిపోద్దండి ఈ మహిమ. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధన పరిస్థితుల కంటే మనం ధన్యులవి. మనలో అధికమైన అభిషేకం, 2 అభిషేకం మనలో ఉండాలి. విన్నారా? కాబట్టి మొట్టమొదటి దేవాలయం చెప్పాను మీకు అంతకుముందు ఒకసారి. ఎవరు కట్టారు? ఏదైనా తోటలో దేవుడు పెట్టారు. ఫస్ట్ దేవాలయం సంఘం ఎక్కడంట? ఏదైనా తోట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కట్టారు చెప్పండి? బలిపీఠం కట్టారు. ఎందుకంటే కయ్యను ఏబేలు బలు అర్పించి అదే దేవాలయం వాళ్ళకి, ఇంక వేరే దేవాలయం లేదు. ఆ తర్వాత ఏం చేస్తారు మళ్ళా చెప్పండి? ఏం కట్టారంట? మందస్థం కట్టారు. ఎందుకంటే మందస్థాన్ని కట్టారు. దేవాలయం అరణ్యంలో సంఘం అంటారు దాన్ని, అరణ్యంలో సంఘం. ఆ తర్వాత ఎవరు కట్టారు మళ్ళా
చూడండి, సొలొమోను కట్టాడు. ఆ తర్వాత ఎవరు కట్టారు? జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా, జెరుబ్బాబెలు కట్టారు. ఆ తర్వాత ఎవరు కట్టారు? హేరోదు కట్టాడు. ఆ తర్వాత ఎవరు కట్టారు? ఇక లేదక్కడ, ఇంక లేదక్కడ. ఇప్పుడు మసీదు కట్టి ఉంది అక్కడ. ఇప్పుడు ఏముందండి అక్కడ? మసీదు కట్టి ఉంది. ఇప్పుడు అక్కడ మందిరం లేదు. అన్ని జనుల చేత పరిశుద్ధ స్థలం తొక్కబడిని చెప్పి రాసిన బైబిల్లో అలాగే తొక్కుతున్నారు అక్కడ. ఇప్పుడు యేసుప్రభు వచ్చే ముందు, ఆ రాకడకు ముందు దేవాలయం కట్టబడుద్ది. అక్కడికి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు ఆయన. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క మందిరం మహిమ ఎలాదంటే, మొదటి మహిమను మించింది కడవరి మహిమ. అంటే ఏంటి? మన మొదటి మహిమ కొంచెమే ఉందంట, కడవరి మహిమ దాన్ని మించిపోద్దంట. కాబట్టి చివరి దినాల్లో దేవుడు ఎక్కువ మహిమను ఇస్తున్నాడా, ప్రారంభంలో ఎక్కువ మహిమ ఇచ్చాడా? చెప్పండి అందరూ. చివరి కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమని మించును. అంటే ఏంటి? అంతకు ముందు కంటే దేవుడు ఎక్కువ ఇస్తున్నాడు. అలాగే మన జీవితము ప్రారంభించినప్పుడు కొంచెంగానే ప్రారంభిస్తాం, కానీ మనం ముందుకెళ్ళి కొంచెం ఏం చేయాలంట? మహా అభివృద్ధి పొందాలి. అదేనా? సాధారణ అభిషేకం మనం ముందు పొందుతాం, తర్వాత ఏం చేయాలంట? మనము రెండింతల అభిషేకాన్ని మనము పొందాలి. కాబట్టి దేవునికి సన్నిధిలో ఈ పరిశుద్ధాత్మ ఏ రూపం ఉందంట? చెప్పండి. మహిమ. చెప్పండి అందరూ. మహిమ రూపంలో అక్కడ దిగి వచ్చింది. మోషే కట్టిన మందిరం మీదకి, సొలొమోను కట్టిన మందిరం మీదకి, ఎజ్రా, జెరుబ్బాబెలు, నెహెమియా కట్టిన మందిరం మీదకి ఎలా వచ్చిందంట? మహిమ రూపంలో పరిశుద్ధాత్మ వచ్చాడు. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుకుంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివినట్లయితే, చదవండి అమ్మ త్వరగా. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. యోహాను గారు యేసుప్రభు వారికి బాప్తిస్తాన్ని ఇచ్చినప్పుడు ఆకాశం తెరవబడి చీల్చుకుందండి. ఏమిందంట? పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందండి? ఆకాశాన్ని ఒక తెర చీల్చినట్లుగా అలాగా చీల్చుకుంటే ఏం చేయండి? అలాగా పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంట? పావురు రూపంలో వచ్చిందండి. ఎలా వచ్చిందంట? పావురు రూపంలో వచ్చి యేసుప్రభు మీద దిగిందంట అలాగా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏ రూపం దాల్చింది? చెప్పండి. పావురు వలె వచ్చాడు. దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు కదా, ఏదో ఒక రూపంలో వస్తాడు. అలానే ఇప్పుడు ఇక్కడ ఏ రూపంలో వచ్చాడు? పావురు రూపంలో వచ్చాడు. అది అందరికి కనపడింది, కనపడదా? యోహాను గారు చూసారా, చూడలేదా? డైరెక్ట్గా చూశాడు. ఆకాశం తెరవబడి ఆకాశం చీల్చుకొని పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన మీద దిగి వచ్చుట చూచితిని. కానీ దేవుని బిడ్డలైన మన మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురు రూపంలో రావాలి. ఎలా రావాలంట? చెప్పండి అందరూ. పావురు రూపంలో రావాలి పరిశుద్ధాత్మ. మదర్ తెరిసా చనిపోయినప్పుడు సమాధి చేసిన తర్వాత సమాధి మీదకి వచ్చి పావురు వచ్చి ఆగిందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒక పావురు రూపంలో సమాధి మీదకి వచ్చి ఆగాడంట. అలానే మనం కూడా బతికినప్పుడు అభిషేకం పొందాలి, చనిపోయినప్పుడు అభిషేకంతోనే చనిపోవాలి. విన్నారా? ప్రారంభంలో బాగుండి తర్వాత బాగలేకుండి మన తల మీదకి పాము రాదు, సైతాన్ వచ్చింది. ఎవరిస్తంట? సౌలు ప్రారంభంలో పరిశుద్ధాత్మ పొందాడు, తర్వాత ఆత్మ పొందాడు, ఆయన దురాత్మ పొందాడు. కానీ ఆ ప్రారంభంలో అభిషేకాన్ని కాపాడుకోవాలి. కానీ దావీదు ఏం చేస్తాడు? కాపాడుకోండి. మధ్యలో పాపం చేసినప్పుడు ఏమన్నాడు? నీ పరిశుద్ధాత్మను ఆయన నుంచి తీసేద్దని తన పాపాలను ఒప్పుకొని ఏం చేశాడు? మరి పరిశుద్ధాత్మను కాపాడుకున్నాడు దావీదు మహారాజు. కానీ ఈ దినాల్లో కొంతమంది ఫస్ట్లో అభిషేకం ఉంటారు, మరలా వాళ్ళ జీవితం పాపలు పడిపోయిన తర్వాత అభిషేకాన్ని పోగొట్టుకొని మరలా అభిషేకాన్ని పొందట్లా, చివరికి దురాత్మతో చనిపోతున్నారు. వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తా? పరలోకి వెళ్తా? పాతాళానికి వెళ్ళిపోద్ది. అందుకని దేవుని బిడ్డలు మనము ఎలా ఉండాలంటే పావురు మన మీద ఎప్పుడు ఉండాలి. ఎవరు ఉండాలంట? పావురు ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. చెప్పండి అందరూ. పావురం తెల్లగా ఉంటుంది. ఉంటుందా? పావురు ఏం చేస్తే ఎప్పుడు మౌనంగా ఉంటుందా? పావురు మౌనంగా ఉంటుందా? అరుస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. పావురం ఎక్కడ ఉంటుందండి? బండ సందులో ఒక ఎవరు కనపడడం మరుగ్గా ఉంటుంది అన్నమాట. అది ఆ తర్వాత ఎక్కడుంటుంది? ఎత్తైన స్థలాలు ఉంటుంది. ఎక్కడ ఉంటుందా? ఎత్తైన స్థలాలు ఉంటుంది. ఆ తర్వాత పావురం దేనితోన్నా ఒక పక్షితో కలిసిద్దా? ఎవరితో కలవదు. ఆ పావురం తినే ఆహారం మాంసం, చేపలు, పురుగులు, చీమలు, దోమలు తింటుందా? అంత ప్రత్యేకత. ఏమంట? అంత ప్రత్యేకత. ఆ పావురు యొక్క శబ్దానికంట పాములు కూడా రావండి అక్కడికి. పావుని శబ్దం ఉంటే పాములు రావండి, పారిపోతుండే పాములు కూడా. ఎందుకు చెప్తా అంటే పావురు అంత ప్రత్యేకం ఉంటుంది. అలానే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనలో ప్రత్యేకత ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసే అనుభవం, తెల్లగా ఎప్పుడు పరిశుద్ధంగా ఉండే అనుభవం,
మరి అందరితో కలవకుండా ఒక ప్రత్యేకంగా ఉన్నతమైన స్థలంలో, ఒక మరుగైన స్థలంలో మనం ఉండటము ఏంటి, ఎప్పుడు కూడా మనం మంచి ఆహారం అంటే ఏంటి, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క వాక్యాన్ని, ఇలాగ అన్నీ కూడా మనం బాగా తిని మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా కనపడాలి. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట, మంచిగా ఆయన పరిశుద్ధంగా జీవించుకుంటూ సేవ చేసుకుంటూ ఆయన చనిపోయినాడు, మళ్ళీ సమాధించి పరిశుద్ధత లేపబడ్డాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ జీవిత ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిశుద్ధాత్మ ఆయనలో ఉందా లేదా? ఆయన కాపాడుకున్నాడా పోగొట్టుకున్నాడా? చెప్పండి. పరిశుద్ధాత్మతో యేసు ప్రభు ఎప్పుడు అభిషేకించబడ్డాడు చెప్పండి? మరియమ్మ ఫస్ట్ పరిశుద్ధాత్మ అభిషేకం పొందింది. ఎవరంట? మరియమ్మ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు అప్పుడు యేసు ప్రభు కూడా అభిషేకం పొందాడా లోపల? బైబిల్లో రాస్తుంది, లేవి అంట అబ్రహాము కడుపులో ఉండి దశమాగా ఇచ్చాడంట. ఎక్కడిచ్చాడంట చెప్పండి? లేవి ఎక్కడిచ్చాడంట దశమాగము? అబ్రహాము కడుపులో. అబ్రహాం కడుపు ఎలా ఉన్నాయండి? అబ్రహాము పరిశుద్ధాత్మ దేవుడికి మెల్కీసెదెకుకి దశమాగా ఇచ్చాడు. తర్వాత యాజకులు దశమాగా ఇవ్వలా. దానికి ఏమన్నారంటే, యాజకుడు దేవుని సేవ చేస్తాడు కాబట్టి అతను ఇవ్వాల్సిన అవసరం లేదు, అతను తీసుకున్నవాడే కాబట్టి అతను ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ లేవి మాత్రం అబ్రహాము గర్భంలోంచే దశమాగా ఇచ్చాడంట. అంటే అప్పుడు పుట్టాడా? పోయిన వారం చెప్పాడు మీకు. దేవుడు ఏమన్నా ఏపుతో నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు, అప్పటికే ముసలుడు అయిపోయావు అంటే ఆ లోపల ఉన్నాడు. ఎక్కడ? దేవుళ్ళు ఉన్నాడు, మహావృద్ధుడు దేవుళ్ళు ఉన్నాడు. అలానే లేవి కూడా ఎక్కడున్నాడంట? అబ్రహాం యొక్క లోపల ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం విన్నాప్పుడు చెప్పండి? పావురం. ఎవరంట? పావురం. ఇప్పుడు పావురం ఎంత ప్రత్యేకంగా ఎంత శ్రేష్టంగా ఉంటుందో అలాగనే మనం కూడా ఏం చేయాలంటే ఒక ఉన్నతమైన జీవితంతో దేవుని సన్నిధిలో మనము కనపడాలి. కాబట్టి అబ్రహాం యొక్క కడుపులో లేవి ఎలా ఉన్నాడో అలాగనే మనం కూడా పరిశుద్ధాత్మలో ఉండాలి, పరిశుద్ధాత్మలో ఉండాలి. యేసు ప్రభు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అప్పుడే అభిషేకం పొందేస్తాడు. ఎక్కడ అభిషేకం పొందాడు? తల్లి గర్భంలోనే అభిషేకం పొందాడు. అందుకని యేసు ప్రభు తల్లి, యోహాను తల్లి ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు గర్భంలో బిడ్డలు ఏం చేస్తారంట? గెంతులు. ఎలా గెంతులు వేస్తారండి చెప్పండి? ఎలా గెంతులు వేశారు చెప్పండి? మీరు చూసారా? ఎలా గెంతులు వేశారంట? మరియమ్మ గర్భంలో యేసు ప్రభు, ఎలిజబెత్ గర్భంలో యోహాను గంతులు వేశారు. అదే సమయాన రెబకా కడుపులో 2 బిడ్డలు గంతులు వేశారు. ఎలా గంతులు వేశారు? ఫైటింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? ఫైటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, ఇద్దరు, యాకోబు ఏశావు. కానీ ఇక్కడైతే యోహాను, ఇటు యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంట? ఆనందంతో. కాబట్టి మన పిల్లలు కూడా సండే స్కూల్ పెట్టి పరిశుద్ధ అభిషేకం పొందమంటే ఎవరు పొందట్లేదు. ఏం చేయట్లేంట? టీచర్లు ఏం చేయాలి? పిల్లలకి ఈ వాక్యాలను చెప్పి ఈ వాక్యాలను బట్టి ఏం చేయాలంటే మోకాళ్ళు లేపించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందమని ఏం చేయాలంటే మనము నేర్పించాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యం చదువుతున్నాం. దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధ దేవుడు మహిమా రూపం కలిగినాడు. రెండోది ఏ రూపం కలిగినాడు? ఆయన పావురు రూపంలో వచ్చాడు కదా, చూసారా? మూడోది దేవుడు ఏ రూపంలో వచ్చాడు చెప్పండి? మూడోది దేవుడు ఏ రూపంలో వచ్చాడు చెప్పండి? అగ్ని రూపంలో వచ్చాడు. చెప్తాను మీకు. దేవుడు మూడోదిగా ప్రేమ రూపంలో వచ్చాడు. రోమరాసు పత్రిక 5:5 వాక్యం చదవండి. రోమ 5:5 చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలోకి వచ్చేసిందంట. మొట్టమొదటి మహిమ ద్వారా దేవాలయం మీద దిగింది. రెండోది పావుల రూపంలో యేసు ప్రభువులోకి దిగింది. మూడోది మన దగ్గరకు సరి ఎక్కడికి వచ్చేసిందంటండి చెప్పండి? ఫస్ట్ ఏమో దేవాలయం మీదకి వచ్చింది, రెండోదేమో యేసు ప్రభు మీదకి పావులు వెళ్ళే వచ్చింది. ఇప్పుడు మన దగ్గరకు సరి ఎలా వచ్చిందంట? హృదయంలోకి వచ్చేసింది. సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఎక్కడికి వచ్చేసిందంటే లోపలికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు గ్రేటు? దేవాలయం గ్రేటా? యేసు ప్రభు గ్రేటా? ఇప్పుడు మనం గ్రేటా? మనమే. మన లోపలికి వచ్చేసాడు ఆయన. ఎక్కడికి వచ్చాడ? మనం డీప్గా వచ్చేసాం, దేవుడి దగ్గరకు వచ్చేసాం. దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆయనే మన లోపలికి వచ్చాడు. విన్నారా? ఇప్పుడు ఎవరు ధన్యులు? మన ప్రారంభంలో ఉన్నవారు ధన్యులా? ఇప్పుడు కడవరి దినంలో ఉన్న ధన్యులా? ఇప్పుడు సంఘం ఎత్తబడేది ఎప్పుడు? కడవరి దినాల్లో. ఎవరు ఎత్తబడతారు?
పరిశుద్ధాత్మ అభిషేకించబడి ఎత్తబడతారు. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరమా లేదా? అందరూ ఏం చేయాలి చెప్పండి? కింద కూర్చున్న వాళ్ళందరూ ఏం చేయాలి? మోకాళ్ళు వేసి అభిషేకం పొందాలి. కుర్చీలో కూర్చొని ఏం చేయాలి? లేచి నిలబడి ఏం చేయాలి? బాగా పాటలు పాడేటప్పుడు అభిషేకం బాగా ఏం చేయాలి? నిలబడి పొందుకోవాలి. విన్నారా? కాబట్టి ఇక్కడ పాతకాలంలోనేమో దేవాలయం మీదకి వచ్చాడు, ఆ తర్వాత యేసుప్రభు కాలంలో ఆయన మీదకి వచ్చాడు. ఇప్పుడు మన కాలం ఎక్కడికి వస్తాడంట? హృదయంలోకి వస్తున్నాడు. ఎవరు ధన్యులండి చెప్పండి? మనమే ధన్యులమే. పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా. ఎలా అంట? ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి ప్రేమ రూపంలో మనలోకి వచ్చాడు. ఆయన రూపం ఏ రూపం అంటే ఇది? ప్రేమ. చెప్పండి అందరూ, ఏ రూపం అంట? ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించబట్టి మన అందరిలో అభిషేకంతో మనలో కనబడుతున్నాడు. మనందరిని అభిషేకిస్తాడు, మనందరిని వరములతో నింపుతున్నాడు, మనందరిని ఆనందంతో సంతోషంతో నింపుతున్నాడు. దేవునికి స్వరూపము ప్రేమ స్వరూపి. చెప్పండి అందరూ. దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చాడు మనలోకి? ప్రేమ ద్వారా వచ్చాడు. చెప్పండి అందరూ. మన లోకంలో ఎవరు ప్రేమించరండి, దేవుడు మాత్రం ప్రేమిస్తాడు. మనల్ని అందరూ ద్వేషిస్తారు, దేవుడు మాత్రం ద్వేషించడు. మన లోకంలో మన డబ్బులు, మన అందం, మన చదువు, మన కులము, మన ఉద్యోగం చూస్తారు, కానీ దేవుడు అవన్నీ చూడు. దేవుడు మన లోపలికి వచ్చేసి ఏం చేస్తాడంట? ప్రేమతో నివాసము చేస్తాడు. అందుకని దేవుని పెట్టాడు మన అందున దేవుడు పై రూపాన్ని చూడ్డు. ఏం చూడంట? దేవుడు పై రూపాన్ని చూడ్డు. ఏం చూస్తాడంట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధిగా ఉంటే చాలన్నాడా? లేకపోతే ధనవంతుడు చూస్తాను చెప్పాడా? పెద్ద కులస్తులు చూస్తాను చెప్పాడా? బాగా ఉద్యోగాలు చూస్తాను చెప్పాడా? బాగా చదువుకున్న చూస్తాను చెప్పాడా? లేదు. ఏం చెప్పాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడు పై రూపాన లోపల చూసేది చెప్పండి? లోపల. ఎక్కడంటే? లోపల. అందుకని దేవుని బిడ్డల మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రూపము ప్రేమ స్వరూపము. చెప్పండి అందరూ. ప్రేమ స్వరూపిగా ఏం చేస్తాడంటే మన హృదయంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు మన హృదయంలో ఉండి ఏం చేస్తాడు? మనలోంచి అన్య భాషలో మాట్లాడుతున్నాడు దేవునితో, మనలోంచి ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు, మనలోంచి దర్శనాలు చూపిస్తున్నాడు, మనలోంచి పరలోకాన్ని చూపిస్తున్నాడు, మనలోంచి దేవుని చూపిస్తున్నాడు, మనలో నుంచి ఏం చేస్తాడంట? పరలోక ఆశీర్వాదాలను మనకు చూపిస్తున్నాడు, మనలోంచి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మనలోంచి రోగాలను స్వస్థపరుస్తాడు, మనలోంచి అనేక పాపులు రక్షిస్తాడు, మనలోంచి అనేక సువార్త ప్రకటిస్తున్నాం, మనలోంచి దేవుని పాటలు పాడి ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమరుసు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి కార్యం చేస్తా చేయట్లేదా? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మన బలహీనతలు చూసి మనకు సహాయము చేస్తాడు. ఎలాగో ప్రార్థించాలో మనకు చేత కాదు కాబట్టి ఆయనే మనలోంచి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మౌనంగా ఉంటున్నాడు, ఆయన పని చేస్తున్నాడా? చెప్పండి. పని చేస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఖాళీగా ఉండడండి. చెప్పండి అందరూ. ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనం. శరీరం ఏమన్నది? బాగా తినాలి, ఆ తర్వాత ఏం చేయాలి? బాగా పండుకోవాలి, ఆ తర్వాత ఊరి మీద తిరగాలి, బాగా మంచి బట్టలు కట్టుకోవాలి, ఇదే చెప్తే శరీరం. కానీ ఆత్మ ఏమన్నది? ప్రార్థన చెయ్యి, పాటలు పాడు, దేవుని స్తుతించు, సువార్త ప్రకటించు, సాక్ష్యం ప్రకటించు, అనేకులు దేవుని తీసుకురా అని ఆత్మ చెబుతుంది. కాబట్టి ఆత్మ మౌనంగా ఉంటుందా? పావురు మౌనంగా ఉంటుందా? ఉండదు. అలాగే దేవుని ప్రేమ మౌనంగా ఉంటుందా? పౌలేమన్నాడు? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఫోర్స్ చేస్తుంది, దేవుని ఎక్కువగా ప్రేమించమంటుంది. క్రీస్తు యొక్క ప్రేమ మౌనంగా ఉండట్లేదు. కాబట్టి మనలో కూడా దేవుని ప్రేమ మౌనంగా ఉండాలా? దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో, మనలోకి ఎలాగ వచ్చాడో అలాగే ఇతరులు కూడా దేవుడు ప్రేమించే విధంగా, దేవుడు వాళ్ళకు వచ్చే విధంగా, వాళ్ళని రక్షించే విధంగా, వాళ్ళని పరలోకి తీసుకెళ్లే విధంగా ఆ ప్రేమను ఇతరులకు పంచాలా వద్దా? చెప్పండి. పంచాలా వద్దా? పంచాలి. మనం పొందుకున్న దాన్ని ఏం చేయాలి? ఇతరులు కూడా మనము పెట్టాలి. హిందువులు చూడండి, పలహారం చేసుకుని ఏం చేస్తాడండి? అందరికి పంచి పెడతారు. వాడు అంత తినడు, వాడు అక్కడ తినేసి ఉండొచ్చు కదా, ఏం చేస్తాడు? అందరికీ పంచి పెడతా ఉన్నాడు. ఎందుకని? దేవుని ప్రసాదం మంచిగా ఉన్నాడు. అలానే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ ప్రేమని మనం పొందిన తర్వాత మనం కూడా అందరికి పంచాలా వద్దా? చెప్పండి. మన వరకు ఫుల్గా తినేసి సరిపోయిందా? ఏం చేయాలి? అందరికీ చెప్పండి. పంచాలి. ఏం పంచాలి? దేవుని యొక్క ప్రేమ. తర్వాత దేవుని యొక్క రూపము ఏ రూపంలో వచ్చిందంటే అది ఒక అగ్ని రూపంలో వచ్చింది. ఏ రూపంలో వచ్చిందంటే ఈ పరిశుద్ధాత్మ నాలుగోది ఏ రూపంలో వచ్చిందండి? మొదటిది పావుర రూపము, మహిమ రూపము, రెండోది పావుర రూపము, మూడోది ప్రేమ రూపము, నాలుగోది అగ్ని రూపము. చదవండి అన్నమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వాక్యం.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు 3 చదవండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చాడండి? అగ్ని జ్వాలలుగా. ఎలా అంట? అగ్ని ఎలా ఉంటుందో అగ్ని అలాంటి అగ్ని జ్వాలలంట. మన చిన్న మంట వేస్తాం ఇంటికాడ, చిన్న మంట వేస్తాం మనం. కానీ దేవుడు ఎలా వచ్చాడంట? పెద్ద అగ్నితో ఏం చేస్తాడంటే అగ్ని జ్వాలలుగా వచ్చిన్నాడు. కానీ దేవుని బిడ్డలను మనము ఇక్కడ చదువుతున్న వాక్యంలో అక్కడ 120 మంది కూర్చున్నారు. ఎంతమంది అంట? 120 మందికి అగ్ని జ్వాల కనపడిందా కనపడలేదా? చెప్పండి. 120 మంది కనపడిందా లేదా? వాళ్ళ మీదకి వచ్చిందా లేదా? వాళ్ళ నోరు బాగా విభాగింపబడింది అంటే నోరు బాగా తెరవబడి అన్య భాషలో మాట్లాడారు లేదా? ప్రవచనాలు ప్రవచించారు లేదా? ప్రవచించారు. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ అగ్ని జ్వాలలుగా వాళ్ళ మీదకి వచ్చి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చాడు ఇప్పుడు? చెప్పండి. అగ్ని రూపంలో వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడంట? అగ్ని రూపంలో వచ్చాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే అగ్ని అభిషేకం అడగాలి దేవుణ్ణి. ఏ అభిషేకం అడగాలంట? మామూలు అభిషేకం కాదు. ఏ అభిషేకం అడగాలి? అగ్ని అభిషేకం అడగాలి. ఏలి అడిగాడు, ఎలీషానికి ఏం కావాలి అని అడిగితే 2 పాళ్ళు అభిషేకం కావాలని అడిగాడు. ఎన్ని పాళ్ళంట? 2 పాళ్ళు అభిషేకం అడిగాడు. అలానే మనం కూడా సాధారణ అభిషేకం కాదండి. ఏం చేయాలంట? చెప్పండి. ఎక్కువ ఒక కాఫీ తాడగలితే స్పెషల్ కాఫీ అంటున్నారు. అక్కడ అల్లం సొంటి వేసి ఇవ్వండి స్పెషల్ కాఫీ అంటున్నారు. దోశ వెళ్తే మంచి స్పెషల్ దోశ కావాలంటున్నారు. పిజ్జా కొండకెళ్తే స్పెషల్ పిజ్జా, చికెన్ వేసి చేయాలని పిజ్జా కూడా. అలా ఏమవుతుందంటే అన్నీ ఏమడుగుతున్నారు? స్పెషల్ అడుగుతున్నారు. అలాగే పరిశుద్ధాత్మను ఏం చేయాలంట? ఇప్పుడు కొంతమంది పరిశుద్ధాత్మలు ఏం చేస్తున్నారు? అభిషేకం ముందు బాగా ప్రవచిస్తారు అన్ని భాషలు. కొంతమంది పరిశుద్ధాత్మ ఏమంటున్నారు? ఇలా అనగానే ఆ మనిషి పడిపోతున్నాడు. అక్కడ అంటే ఇతను ఉన్న పవర్ ఏమవుతుంది? ఆ మనిషి ఇలా అనగానే ఏమవుతుందంట? పడిపోతున్నాడు మనిషి. దెయ్యం ఏం పడిపోతుంది. అంటే పరిశుద్ధాత్మ ఒక్కొక్కరు స్పెషల్గా ఉపయోగిస్తారు. విన్నారా? స్పెషల్గా ఏం చేస్తారంటే ఉపయోగిస్తున్నారు. అలాగే చదువుతున్నాం. ఈ పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చింది చెప్పండి? అగ్ని రూపంలో. ఈ రూపం మనకు కావాలా వద్దా? మనం చూసినప్పుడు ఏం రావాలంట? ఒకసారి నేను చిన్నప్పుడు అంటే చర్చిలో చూస్తే సాయంత్రం శనివారం కనిపెట్టుకోవటంలో అందరూ కూడా అగ్ని జ్వాలగా మారిపోయారు. బయట నుంచి ఒక అతను వెళ్తున్నాడు రోడ్డు మీద నుంచి. అరే అందరూ కాలిపోతున్నారు అని చెప్పి పరిగెత్తుకుని వచ్చి బకెట్తో తీసుకుని పోసాడు అతని మీద. వాడికి కనపడింది అన్యుడికి. ఎవరికి? దారిలో పోయే ఒక అన్యుడికి చర్చిలో అందరూ కాలిపోతున్నారు, అందరూ అరుస్తున్నారు, వాళ్ళని ఎవరు కాపాడట్లా, ఎవరు వాళ్ళని ఆరపట్లని వీడు పరిగెత్తుకెళ్ళి బకెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళ మీద. వాళ్ళు ఏ అగ్నితో ఉన్నారు వాళ్ళు? మనకైతే మనకు ఉందండి. అసలు కదలట్లేదు బాడీ, కనీసం ఇట్లా కూడా రావట్లేదు అసలు బాడీ, నోరు తెరవట్లేదు. వాళ్ళ నోరులు బాగా తెలుసుకొని వాళ్ళు మాట్లాడితే 5 కిలోమీటర్ల దూరం పడుతుంది నా శబ్దం. అప్పుడు అందరూ వచ్చారండి. అరే మన భాష మాట్లాడతారండి, మన భాష మాట్లాడుతుంది, మన భాష మాట్లాడుతుంది అని చెప్పేసి అందరూ 5 కిలోమీటర్లు మొత్తం ఏం చేయండి రాత్రికే వచ్చేసాడు. అందరూ చూశారు. అప్పుడు పేతురు గారు ప్రసంగం చేశాడు. ఎంతమంది రక్షించబడారండి? 3000 మంది రక్షించబడారు. ఎంతమంది? అభిషేకం పొందినప్పుడు, అన్య భాష మాట్లాడినప్పుడు, ప్రవచించినప్పుడు అందరూ వచ్చేసి 8,000 మంది రక్షించబడారంట. 3,000 మంది. కాబట్టి అక్కడ ఎలా ఉందంటే ఆ అభిషేకం ఉందంటే అగ్నిగా ఉంది. ఎలా ఉందంట? అగ్నిగా. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి? 4 అయినాయి. 5వది ఎలా ఉందంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా చదవండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏం ఊదాడండి ఆయన? ఏం ఊదాడండి? పరిశుద్ధాత్మ అంటే ఊదాడంట ఆయన. ఏం ఊదాడంట? అని ఊదాడంట. ఊదగానే ఏమైందంట? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోయిందంట. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏ రూపంలో ఉంది? గాలి రూపంలో ఉంది. సైకిల్కి ఏం కొట్టాలి మనం? కారుకి ఏం కొట్టాలి? గాలి కొట్టకపోతే ఏమైంది? ఎగిరిద్దా? ఎగరదు. అలాగనే మనం కూడా పరిశుద్ధాత్మ ఎగరాలంటే ఏం చేయాలి? మనకు కూడా చెప్పండి. గాలి పెట్టాలి. ఏం పెట్టాలంట? గాలి పెట్టాలా వద్దా?
ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు అని ఊది పరిశుద్ధాత్మ పొందండి అన్నాడు. అంటే ఏంటి? ఆ గాలి ఊదగానే ఆ పరిశుద్ధాత్మ ఆయన నుంచి బయటకు వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ మీరు పొందండి అని చెప్పాడు. అప్పుడు అందరూ ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? శిష్యులు పొందారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏ రూపంలో ఉంది? అపోస్తలుల 2వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. అక్కడ కూడా రాస్తుంది, వేగముగా బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. నిండిందంట. గాలి వచ్చి నిండిందంట ఆ ఇల్లంతా. ఎక్కడి నుంచి వచ్చిందంటండి? ఆకాశం నుంచి. ఎక్కడి నుంచి వచ్చిందంట? పరిశుద్ధాత్మ ఆకాశం చీల్చుకొని వచ్చిందని చదివిందట. ఇప్పుడు ఈ ఆకాశం నుంచి ఏమైందంట? ఆ పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చిందంట? గాలి రూపంలో వచ్చిందంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం తలుపులు వేసుకుంటే లోపలికి వస్తుందా రాదా? తలుపులన్నీ బిగిచ్చేస్తే పరిశుద్ధాత్మ వస్తా రాదా? వస్తా రాదా? అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఈ పరిశుద్ధాత్మని ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా సరే దానితో నింపబడాలి. చెప్పనందరూ ఎప్పుడు ఏం చేయాలి? నింపబడుతూనే ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడున్నా సరే మనకి ఏదో ఒక విధంగా మన క్రియ చేస్తూనే ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనం నిర్లక్ష్యం చేయకూడదు. చెప్పనందరూ ఆత్మ వలన ఏం చేయాలంట? అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మని ఆర్పకుడి అని రాస్తుంది. ఏమని రాస్తుంటే ఆత్మని ఆర్పొద్దు. కాబట్టి దేవుడు నీళ్ళకి రావాలనుకున్నప్పుడు, దేవుడు నీళ్ళు ఉన్నప్పుడు ఆయన ఆరిపోయకూడదు. దాన్ని వెలిగిస్తూనే ఉండాలి మనము, వెలుగుతూనే ఉండాలి మనము. కాబట్టి ఎప్పుడు కూడా చదువుతున్న వాక్యంలో ఈ పరిశుద్ధాత్మ ఎన్నో రూపం అంటది? 5వ ఏ రూపం అంటది? గాలి రూపంలో వచ్చింది. 6వ పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చింది? అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యం మీరు చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక. చాలండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. ఎవరు చెప్పిన మాట ఇది? యేసు ప్రభు చెప్పాడు. శిష్యులకు వెళ్ళిపోయేటప్పుడు 40 రోజులు సంచరించిన తర్వాత వాళ్ళ మధ్యలోంచి ఎత్తబడే ముందు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి పంపుతున్నాను. 4వ వాక్యం చదవమ్మా. తండ్రి చేత వాగ్దానం చేయబడి మీ మీదకి పంపుతున్నాను. ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన కలుగు తండ్రి యొక్క వాగ్దానం కోసం ఏం చేయాలి? మీరు కనిపెట్టండి. కనిపెట్టినప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మ శక్తి పరలోకం నుంచి వస్తుంది. ఆ శక్తి వచ్చేప్పుడు మీరేమో ఆ పరిశుద్ధాత్మ వచ్చేప్పుడు మీరేం చేస్తారంటే శక్తి పొందుతారు. అంటే ఏంటి చెప్పండి? ఒక బలము. చెప్పండి అందరూ ఏం పొందాలి మనం? ఒక బలం. పరిశుద్ధాత్మ పొందితే మనం బలంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? పరిశుద్ధాత్మ నువ్వు పొందితే నీకు వ్యాధి వస్తే నువ్వు బలహీనంగా ఉండవు. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో ఆ వ్యాధిని ఎదిరిస్తావు. సైతాను వచ్చిందనుకోండి, పరిశుద్ధాత్మ బలం ఉంటే ఏం చేస్తావు? ఆ బలంతో దాన్ని ఎదిరించి గెలుస్తావు. పరిశుద్ధాత్మ బలం ఉన్నట్లయితే నీకు ఏ సమస్య వచ్చావు నేనేం చేస్తావు? నువ్వు అభిషేకం నింపడి దాన్ని ఎదిరించే గెలుస్తావు. కాబట్టి మనకు బలం ఉంటేనే శత్రువు మనం జయించగలం, శత్రువు మనం నశింప చేయగలం, శత్రువు మనం ఎదుర్కోగలం. ఏదైనా సరే ప్రతి ఒక్కొక్కరు కూడా ఎవరి బలం ఉండాలంట? పరిశుద్ధాత్మ యొక్క బలము. కాబట్టి ఆ బలం కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, కనిపెట్టాలి. మనం కనిపెట్టుకోవటం అన్న శనివారం సాయంత్రం అంటే కనిపెట్టి ఆ శక్తిని ఏం చేయాలి? మనము పొందాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వాక్యంలో యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలాన్ని పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలు. దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏ బలాన్ని పొందుతారంట? పాత బలాన్ని పొందేసి అయిపోయింది. ఇప్పుడు ఏ బలం ఇస్తాడు దేవుడు? నూతన బలము. అలాగే దేవుని సన్నిధిలో మనము బలము అంటే అధిక బలాన్ని ఏం చేయాలి? మనము పొందుకొని మనం ముందుకే వెళ్ళాలి. ఆ రోజుగా ఏమంట? పరిశుద్ధాత్మ రూపం ఏ రూపం అంట? చెప్పండి. శక్తి. చెప్పండి అందరూ శక్తి. కాబట్టి ఈ శక్తి అనేది ఒక బలాన్ని మనకి ఇస్తుంది. ఆ బలం ద్వారా సాతాన్ని జయించగలము, వ్యాధిని జయించగలము, మరణాన్ని జయించగలము, సమాధిని జయించగలము, పాతాళాన్ని జయించగలము, సమస్తాన్ని జయించి పరలోకానికి వెళ్ళగలము. కాబట్టి మనలో ఏ శక్తి ఉండాలి? చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఏ శక్తి ఉండాలంట? పరిశుద్ధాత్మ. చాలామంది ఏంటంటే మంచిగా ఇన్ష్యూర్ తాగితే బలం వస్తుంది, బూస్ట్ తాగితే బలం వస్తుంది, హార్లిక్స్ తాగితే బలం వస్తుంది. నేను ఏమీ తాగను, మీకు తెలుసా లేదో. ఏది నేను వాడను. టీ కాఫీ కూడా అలవాట్లేదు నాకు. ఎందుకు చెప్తున్నా అంటే వాటి వల్ల వచ్చే బలం కాదు. ఎవరి బలం ఉండాలి మనకి? దేవుని బలం. ఎవరి బలం అంట? చెప్పండి. దేవుని బలం మనకు ఉండాలి. లోక బలం కాదు, మనుషుల యొక్క సపోర్ట్ బలం కాదు, డబ్బు యొక్క బలం కాదు, మనుషుల యొక్క అధికారి యొక్క బలం కాదు. మనకు ఉండాల్సి ఎవరి బలం అంట? దేవుని యొక్క
బలము. అందుకని ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి 10వ వాక్యము 11వ వాక్యములను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. చాలండి. ఇక్కడ దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులు ఉన్నాడంట. ఎవరి శక్తి అండి చెప్పండి? దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. ఎన్నైనా ఇప్పటికి 6 7వ పరిశుద్ధాత్మ యొక్క రూపం ఏది చెప్పండి మీరు? ఏ రూపం అంటే పరిశుద్ధ రూపము? వర్షము. ఏమంట? తొలకరి వర్షము, కడవరి వర్షం. ఏ వర్షం అంట? తొలకరి వర్షము, కడవరి వర్షము. ఒక పంట పండాలంటే మొదటగా తొలకరి వర్షం పడాలి. అంటే ముందు వర్షం పడితేనే పొలాన్ని దున్ని సాగు చేసి నారేస్తారు. తర్వాత ఏ వర్షం పడాలి? కడవరి వర్షము పడాలి. ఒక పంట పండాలండి అంటే ఒక సంఘము లేదంటే ఒక జీవితము ఒక పంట పండాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి మనకి? వర్షం కావాలి. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 1వ వాక్యం చూడము ఒకసారి. 2-3 స్థలాలు రాస్తుంది. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. చాలమ్మా. కడవరి కాలమున కడవరి వర్షం కురిపించమని దేవుని మనం అడగాలి. కాబట్టి కడవరి వర్షం ఏ వర్షం అంటది? కడవరి వర్షం. అంటే ప్రభు యొక్క రాకడ కొరకు మనము సంపూర్ణంగా పంట పండి కొట్టుల్లోకి మనం చేర్చబడాలంటే ఒడ్లుగా గోధుమలుగా ఈ వర్షం మనకే కావాలి. ఎన్నో వర్షం ఇది? అందరి కంటిని మూసుకోండి, సమయం అయింది. దేవుని చిత్త తర్వాత నేర్చుకుందాం మనం. కానీ దేవుని పెట్టాడు మనము. దేవుని యొక్క రూపం ఏ రూపం అంట? ప్రేమ స్వరూపం. చెప్పండి అందరూ, ఏ రూపం అంట? దేవుని చిత్త సాయంత్రం దీని గురించి పాత సంవత్సరం కూటంలో లాస్ట్లో దీన్ని ముగిస్తాను. మీకు అందరి కండ్లు మూసుకోండి. దేవుని సందుకు వచ్చి మనము పరిశుద్ధాత్మ దేవుడు నోవాహు కాలంలో ఆత్మ రూపుకి వెళ్ళి నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. ఇశ్రాయేలు కాలంలో యెహోషువ కాలేబును రక్షించినాడు. లోతు కాలంలో సొదొమ గొమొరకు వెళ్ళి తన కుటుంబాన్ని రక్షించినాడు. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మనం రక్షించాకి ఆత్మ స్వరూపిగా ఆయన కనబడుచున్నాడు. మొట్టమొదటిగా భూమి మీదకి ఆయన మహిమా స్వరూపిగా ఆయన మహిమతో మేఘస్తంభంగా అగ్ని స్తంభంగా వచ్చినాడు. అలాగనే మరి పామురు వలె ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం చూస్తున్నాం. మూడోదిగా ఆయన ప్రేమ రూపంలో వచ్చేట్లు మనం చూస్తున్నాం. నాలుగోదిగా మనం ఆయన ఒక అగ్ని రూపంలో వచ్చేట్టు చూస్తున్నాం. ఐదోదిగా ఒక శక్తి రూపంలో ఆయన వచ్చేట్టు చూస్తున్నాం. ఆరోదిగా మనం ఏం చూస్తున్నాం? గాలి రూపంలో వచ్చేట్లు మనం చూస్తున్నాం. ఏడోదిగా మనం చూసినట్లయితే వర్షం రూపంలో వచ్చినాడు. కానీ ఏ రూపంలో సరే దేవుడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఆయన పని చేసాడా చేయలేదా? చేశాడు. ఎవరి కోసం వచ్చాడు? మన కొరకు. మునుపటి మహింద్రాన్ని మించిన మహిమ కడవరి మందిరానికే ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి లేని ఆశీర్వాదాలు మనకే ఇస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డల మనము ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, అయోగ్యమైంది. దేవుడు మన కొరకు ఆత్మతో సంచరిస్తాడు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పరిశుద్ధాత్మ వరాలు పొందుకొని మహిమగల సంగమగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మహిమతో మన పైన ఉండాలి. పావురు వలె మన పైన ఉండాలి. ప్రేమ రూపంలో మన హృదయంలో ఉండాలి. అగ్నిస్వాలుగా మనల్ని మార్చాలి. గాలి రూపంలో మన లోపల ఉండాలి. శక్తి రూపంలో మన లోపల ఉండాలి. వర్ష రూపంలో మనకు కురుస్తూ ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మక అనుబంధం మనతో ఉండాలి. దేవుడితో మనతో దేవుడు కలిసి జీవించినప్పుడే సంపూర్ణంగా పరిపూర్ణంగా మహిమగల సంగముగా మత్స్యామృత డాగులేని సంగముగా పరిశుద్ధ సంగముగా సియోనుగా యెరూషలేముగా జయించిన మగ శిశువుగా ఆయన మనం ఎదుర్కోబోచున్నా. కాబట్టి పరిశుద్ధాత్మని సమస్తాన్ని మనం జయించి ఆయన రాజ్యంలో ప్రవేశించకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పంపుము దేవ పరిశుద్ధాత్మను వేచియున్న మమీదకు. పంపుము దేవ పరిశుద్ధాత్మను వేచియున్న మమీదకు. కడవరి వర్షపు కాలము ఇది నెరవేర్చుము నీదు వాక్కును.